హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు డాష్ స్పోర్ట్స్. సో ఐపీఎల్ 18 సీజన్ లో ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరగబోతుంది. ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్. సో ఈ మ్యాచ్ లో ఎవరు గెలిపోతున్నారు, హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎట్లా ఉన్నాయి, అలాగే పిచ్ రిపోర్ట్ ఎట్లా ఉంటుంది, సో ఢిల్లీ మీద లక్నో రివెంజ్ తీర్చుకుంటుందా, దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సుధీర్ మహావతి, ప్రముఖ క్రికెట్ కామెంటేటర్, సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్, సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్ మనతో పాటు జూమ్ ద్వారా అందుబాటులో ఉన్నారు. సుధీర్ గారు, సో లక్నో వర్సెస్ ఢిల్లీ, సో ఓల్డ్ కెప్టెన్ వర్సెస్ ఓల్డ్ న్యూ టీమ్ మీద, అంటే ఐ మీన్ పంత్ తన పాత టీం మీద సో రివెంజ్. ఆల్రెడీ వైజాగ్ లో ఓడిపోయారు 1 వికెట్ తేడాతో. ఒక క్రూషియల్ మ్యాచ్, ఐ మీన్ నెక్ టు నెక్ మ్యాచ్ లో ఓడిపోయారు. సో ఎట్లా చూడుతున్నాం ఈ మ్యాచ్? I think Vizag లో ఓడిపోయి దాదాపుగా 1 month అయింది నరేష్. దట్ వాస్ ద థర్డ్ డే మేబీ ఆఫ్ ది ఐపీఎల్ టోర్నమెంట్ ఆఫ్ 2025 అండ్ దట్ వాస్ అ బ్రిలియంట్ మ్యాచ్. ఆ మ్యాచ్ లో యాక్చువల్లీ లక్నో సూపర్ జెయింట్స్ గెలిచే మ్యాచ్ అది. 65 for 5 ఉన్నప్పుడు ఢిల్లీ చాలా కష్టాల్లో ఉన్నారు. బట్ ఆ తర్వాత ఆశుతోష్ బ్రహ్మాండంగా ఆడాడు. తర్వాత విప్రాజ్ నుండి ఒక మంచి పార్ట్నర్షిప్ కూడా నమోదైంది. అండ్ అక్షర్ పటేల్ 65 for 5 అవుట్ అయిన తర్వాత అసలు యాక్చువల్గా చేతులు ఇచ్చేసారు. వాళ్ళ మ్యాచ్ లో గెలిచే ఛాన్స్ లేదు. బట్ అప్పుడప్పుడు మనం చూస్తుంటాం ఇటువంటి యంగ్స్టర్స్ చక్కగా రాణిస్తుంటారు. అండ్ చాలా బ్రిలియంట్ గా ఆడాడు అండ్ మంచి విక్టరీ సాధించారు. అండ్ అది దానికి కాన్ఫిడెన్స్ ఇచ్చింది ముఖ్యంగా. అంటే వాళ్ళ టాప్ ఆర్డర్ ఆడకున్నా కానీ లోవర్ ఆర్డర్ లో బ్యాటర్స్ ఉన్నారు, మిడిల్ ఆర్డర్ లో ఉన్నారు అన్నటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చింది. మీరు చూసినట్లయితే ఢిల్లీకి ఇప్పటి వరకు నరేష్, నేను అనుకుంటాను టాప్ ఆర్డర్ కాంట్రిబ్యూషన్ ఏది లేదు అసలు. యాక్చువల్గా ద వర్స్ట్ అనుకోవాలి. ఒక్క పార్ట్నర్షిప్ కూడా నమోదు కాలేదు మీకు. మెగార్ ఉన్నప్పుడు డూప్లిసీ ఒక్క మ్యాచ్ లో పర్వాలేదు అనిపించుకున్నాడు. బట్ నెక్స్ట్ 3 మ్యాచెస్ కూడా ఆడే ఛాన్స్ లేదని అంటున్నారు. కరుణ్ నాయర్ అగైనెస్ట్ ముంబై బాగా ఆడాడు, తర్వాత రన్అట్ అయినాడు, తర్వాత అంత పెద్ద మళ్ళీ ఇన్నింగ్స్ ఆడలేదు. ఓన్లీ రాహుల్ కొంచెం కాంట్రిబ్యూషన్ చేస్తున్నాడు మిడిల్ లో. వాళ్ళకు కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో మంచి పర్ఫార్మెన్స్ కనబరిచాడు. అండ్ లోవర్ ఆర్డర్ లో మెల్లమెల్లగా స్టప్స్ ఫామ్ లోకి రావడం అనేది అడ్వాంటేజ్ అయిపోయింది. బట్ ఈవెన్ అక్షర్ పటేల్ నుంచి కూడా మీరు అంత చెప్పుకోదగ్గ కాంట్రిబ్యూషన్ చూడలేదు. విత్ ద బాల్ ఒకే వికెట్ తీశాడు అనుకుంటాను, ఎక్కువ వికెట్స్ కూడా తీయలేదు. సో నేను అనుకుంటాను ఢిల్లీ కొన్ని ఏరియాస్ లో స్ట్రగుల్ అయినారు. బట్ ఇట్స్ బిన్ అ గుడ్ టోర్నమెంట్ ఫర్ దెమ్ యాక్చువల్లీ, బికాస్ విక్టరీస్ ఎక్కువ ఉన్నాయి, టాప్ 3 లో ఉన్నారు కనుక ఐ థింక్ వాళ్ళ కాన్ఫిడెన్స్ హైగా ఉంది. అండ్ ఈ రోజు లక్నోకి ఒక మంచి ఛాన్స్, బికాస్ మనం దీన్ని రివెంజ్ వీక్ గానే భావిస్తున్నారు కదా ఎక్కడ చూసా గానీ. సో ఐ థింక్ దే హావ్ గట్ ఎ గుడ్ ఛాన్స్ టు బీట్ దెమ్, బికాస్ లక్నోలో వాళ్ళు మంచి మంచి మ్యాచెస్ గెలుస్తున్నారు. బిట్ ఆఫ్ లక్ కూడా వాళ్ళని ఫేవర్ చేస్తుంది. అండ్ మొన్న రాజస్థాన్ రాయల్స్ అగైనెస్ట్ కూడా ఒక క్లోజ్ విక్టరీ. అది రియల్ గా చెప్పాలంటే అసలు యాక్చువల్ గా లాస్ట్ ఓవర్ లో ఆవేష్ ఖాన్ బ్రహ్మాండంగా బౌలింగ్ చేయడంతో విక్టరీ సాధించారు. ఆ విక్టరీ అనేది నేను అనుకుంటాను చాలా కాన్ఫిడెన్స్ లో నింపి ఉంటుంది వాళ్ళ క్యాంప్ లో. సో దట్ దే హ్యావ్ టు క్యారీ ఆన్ హియర్ యాక్చువల్లీ, బికాస్ లక్నో సూపర్ జెయింట్స్ కూడా ఎస్ ఒక ఛాన్స్ అయితే ఉంది ప్లే ఆఫ్స్ కి వెళ్ళడానికి, బికాస్ వాళ్ళకి మంచి విన్స్ ఉన్నాయి. అండ్ ఒక కపుల్ ఆఫ్ విన్స్ వాళ్ళు వరుసగా సాధించినట్లయితే దే కెన్ గెయిన్, ఐ మీన్ దే కెన్, ఆ రిథమ్ మూమెంటం అనేది వస్తుంది వాళ్ళకు. ఓకే, లక్నో బ్యాటింగ్ ఆర్డర్ లో మనం చూసుకోవాలి. ఎక్సలెంట్ బ్యాటింగ్ ఆర్డర్. ఈ సీజన్ సంబంధించి వాళ్ళ విజయాల్లో ఎక్కువ వాళ్ళ బ్యాటింగ్ కాంట్రిబ్యూషన్ బాగా కనిపిస్తుంది. సో వాళ్ళ బ్యాటింగ్ కాంట్రిబ్యూషన్ గురించి మీరేమంటారు? ఐ థింక్ ఇప్పటి వరకు లక్నోకి ఆడినటువంటి బ్యాటర్స్ అందరూ కూడా ఫారిన్ బ్యాటర్స్ కాంట్రిబ్యూషన్. అండ్ చూడండి నరేష్, ఒక్క ఫారిన్ బౌలర్ కూడా ఇప్పటి వరకు ఆడించలేదు. షమాన్ జోసెఫ్ ఉన్నా కానీ ఈజ్ నాట్ బీన్ ప్లేడ్ సో ఫార్. ఒక్క అవకాశం ఇవ్వలేదు. ఓన్లీ 4 బ్యాటర్స్ తోటే కంటిన్యూ అవుతున్నారు వాళ్ళు. మాక్రమ్ అప్పుడప్పుడు బౌలింగ్ కూడా చేస్తున్నాడు. బట్ మిచెల్ మాస్ అయితే ఓన్లీ బ్యాటర్ గానే ఆడుతున్నాడు. అండ్ పూరన్ ఆఫ్ కోర్స్ వి ఆల్ నో దట్ ఈస్ ఏ కీపర్ బ్యాటర్ యాక్చువల్లీ. బ్యాటింగ్ చేస్తాడు లేకుంటే కీపింగ్ చేస్తాడు. రిషబ్ పంత్ ఉంటే కీపింగ్ చేసే ఛాన్స్ కూడా ఉండదు మీకు. సో 4 ఫారిన్ బ్యాటర్స్ ఆడడం తోటే వాళ్ళు ఇప్పటివరకు ఇన్ని విజయాలు సాధించారు. రియల్ గా చెప్పాలంటే రిషబ్ పంత్ కాంట్రిబ్యూషన్ హాజ్ నాట్ బీన్ దట్ గుడ్ యాక్చువల్లీ. అతడు స్కోర్ చేసినటువంటి 50 కూడా అది లూజింగ్ సైడ్ అయిపోయింది. మనం చూసాం కదా, ఓడిపోయిన మ్యాచ్ లో 50 స్టార్ చేశారు. బట్ గెలిచిన మ్యాచెస్ లో మీరు అన్నట్టుగా నరేష్ కాంట్రిబ్యూషన్ దే హావ్ హ్యాడ్ ఫ్రమ్ పూరన్, మిచెల్ మాస్ అండ్ మార్క్రమ్. ఈ ముగ్గురు ఆడాడు, వీళ్ళతోటే వచ్చింది. అండ్ మధ్య మధ్యలో ఆఫ్ కోర్స్ బదాని కొన్ని మెరుపులు మెరిపిస్తున్నాడు. అండ్ ఈవెన్ సమాధి ఈజ్ ఆల్సో గుడ్ యాక్చువల్లీ. ఆ స్పార్క్ అనేది అతనిలో కనబడింది. మిల్లర్ అంత పెద్ద చెప్పుకోదగ్గ ఫామ్ లో కనబడలేదు. సో ఓవరాల్ గా మీరు అన్నట్టుగా నరేష్ వాళ్ళకు టాప్ ఆర్డర్ బ్యాటర్స్ రాణించడంతో ఇప్పటి వరకు విక్టరీ సాధించారు. అండ్ అగైన్ దే విల్ డిపెండ్ ఆన్ దీస్ 3 ప్లేయర్స్ టుడే ఆల్సో. ఓకే, వాట్ అబౌట్ ద లక్నో బౌలింగ్ కాంబినేషన్, వాళ్ళ బౌలింగ్ గురించి? ఎందుకంటే ఆవేష్ ఖాన్ తన ఫామ్ అనేది లాస్ట్ మ్యాచ్ లో మనం చూసాం, డిఫెండెడ్ 9 runs. సో మిగిలినవి బౌలింగ్ కాంబినేషన్ గురించి మీరు ఏమంటారు, ఎట్లా ఉండబోతుంది? ఐ థింక్ ఆవేష్ ఖాన్ తన ఎక్స్పీరియన్స్ ను ఉపయోగించాడు. ఈవెన్ లాస్ట్ సీజన్ లో కూడా కపుల్ ఆఫ్ మ్యాచెస్ గెలిపించాడు. లాస్ట్ ఓవర్ సిచ్యువేషన్స్ చూసాం మనం. 14 runs సాధించాలి, అప్పుడు మంచి బౌలింగ్ కనబరిచాడు. అండ్ మొన్నటి బౌలింగ్ మాత్రం అద్భుతం అండి. బికాస్ అతను ప్రతిసారి చెప్తుంటాడు కదా, అతని స్ట్రెంత్ ఏంటంటే నరేష్ యార్కర్ అనేది స్ట్రెంత్. ఆ యార్కర్స్ ను ఖచ్చితంగా స్పాట్ లో వేయడం, కరెక్ట్ గా బ్యాట్స్మెన్ కి ఏం ఛాన్స్ ఇవ్వకుండా అనేది చాలా చాలా కష్టం. బట్ ఈ వాజ్ ఆన్ టార్గెట్ యాక్చువల్లీ లాస్ట్ మ్యాచ్ లో.
ఎవరికి కూడా ఛాన్స్ ఇవ్వలేదు. 18th అండ్ 20th ఓవర్ అతడు వేసినవే చాలా కీలకంగా మరి 2 overs లో అతడు 3 wickets కూడా తీసుకున్నాడు. సో చాలా బ్రహ్మాండంగా బౌలింగ్ చేస్తున్నాడు, డౌటే లేదు అందులో. అండ్ శార్దుల్ ఠాకూర్ హాస్ బిన్ గుడ్ ఆఫ్ కోర్స్ ఫర్ దెమ్. శార్దుల్ కూడా ఈ టోర్నమెంట్ లో మంచి బౌలింగ్ కనబరిచాడు. బట్ వాళ్ళకి ఒక థర్డ్ బౌలర్ గా ఇంకా ఆకాష్ ట్రై చేశారు, ప్రిన్స్ ట్రై చేశారు. బట్ ఇక్కడ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఈ రోజు నరేష్, మయాంక్ యాదవ్ ఆడేలాగా కనబడుతున్నాడు. మయాంక్ యాదవ్ కూడా మేబీ ఛాన్స్ ఉంది, బికాస్ క్యాంప్ లో జాయిన్ అయినాడు, నెట్స్ లో బౌలింగ్ చేయడం చూసాం. సో ఐ థింక్ ఈ మైట్ ప్లే టుడే. ఒకవేళ అతను ఆడినట్లయితే చాలా ఫ్రెష్నెస్ ఉంటుంది. అండ్ నేను అనుకుంటాను అతని పేస్ తోటి ఈ కెన్ గెట్ కపుల్ ఆఫ్ వికెట్స్ యాక్చువల్లీ. సో అతని పేస్ చాలా ఉపయోగపడవచ్చు, ఎందుకంటే ఇప్పుడు షమార్ జోసెఫ్ ఎట్లయినా ఆడించడం లేదు. వాళ్ళకు ఒక మీడియం పేసర్, ఫాస్ట్ బౌలర్ కావాలి. వాళ్ళకు ముఖ్యంగా బిష్నాయ్ అండ్ రతి ఇద్దరు కూడా నరేష్ చాలా మంచి బౌలింగ్ కనబరుస్తున్నారు. మీరు చూడండి, బిష్నాయ్ ఫస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ ఆడించలేదు, బట్ అతడు లాస్ట్ 4-5 మ్యాచెస్ నుంచి మంచి టైట్ బౌలింగ్ కనబడుతున్నారు. రతి హాస్ బీన్ బ్రిలియంట్ అండి. వాళ్ళు ముఖ్యంగా రతి హాస్ బీన్ ద పిక్ ఆఫ్ ద బౌలర్ రియల్ గా చెప్పాలంటే. ఈ టోర్నమెంట్ లో రతి విషయం చాలా మంది మాట్లాడుతున్నారు. అండ్ రతి నేను అనుకుంటాను కొంచెం యాడ్ కలర్ చేస్తున్నారు. వాళ్ళకు రియల్ గా చెప్పాలంటే అంత పెద్ద ఐకానిక్ స్పిన్నర్స్ ఎవరు లేరు. బిష్నా ఇస్ గుడ్, ప్లేడ్ కపుల్ ఆఫ్ ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడాడు కానీ, బట్ మీరు చెహల్ లాంటి బౌలర్ తోటి అట్లా కంపేర్ చేయలేరు, జడేజా వాళ్ళ. బట్ స్టిల్ ఈస్ డన్ ఎ గుడ్ జాబ్, ఈస్ యాడెడ్ సమ్ కలర్స్. బట్ మెయిన్ గా వాళ్ళకు బ్యాటర్స్ తో పాటు వాళ్ళ పేస్ బౌలర్స్ హావ్ డన్ ఎ గుడ్ జాబ్. కమింగ్ టు ది పిచ్ రిపోర్ట్, సో ఎట్లా ఉండబోతుంది పిచ్? ఐ థింక్ ఇక్కడ చేజింగ్ చేయడం ఎక్కువ ఇష్టపడుతున్నారు రియల్ గా చెప్పాలంటే. చేజింగ్ మ్యాచెస్ అన్ని ఎక్కువగా గెలుస్తున్నారు, బికాస్ బిట్ ఆఫ్ డ్యూ ఉంటుంది కనుక. అండ్ ఇఫ్ యు గో బై రికార్డ్స్, చేజింగ్ ఇస్ బెటర్. బట్ ఒక 200 ఒకటే చూసాం ఇప్పటి వరకు, బట్ 180, 190 స్కోర్స్ అయితే మీకు వరుసగా కనబడుతున్నాయి. అండ్ మంచి బ్యాటిల్ కూడా చూసే ఛాన్స్ ఉంటుంది మీకు, ఎందుకంటే మీకు అక్షర్ పటేల్ వర్సెస్ పూరన్, అది చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ ఉంటుంది. అండ్ అక్షర్ పటేల్ బౌలింగ్ చేస్తాడా పూరన్ ఉన్నప్పుడు, బికాస్ అతని పైన మంచి స్ట్రైక్ రేట్ తోటి స్కోరింగ్ చేశాడు అతను. అండ్ అట్లాగే మీకు రాహుల్ వర్సెస్ బిష్నాయ్ కూడా మంచి బ్యాటిల్ కావచ్చు, బికాస్ బిష్నాయ్ రాహుల్ కపుల్ ఆఫ్ టైమ్స్ అవుట్ కూడా చేశాడు. ఈవెన్ రతి కెన్ పోజ్ ప్రాబ్లమ్స్ టు మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్ ఆల్సో. సో ఐ థింక్ నేను అనుకుంటా ఈ బ్యాటిల్స్ అయితే ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతాయి. బట్ మెయిన్ గా ఏంటంటే నరేష్, వాళ్ళకు రిషబ్ పంత్ యొక్క ఫామ్ అనేది చాలా కీలకం. అసలు ఒక కెప్టెన్ ఫామ్ లో ఉండి నడిపించినట్టయితే డిఫరెంట్ కాదు ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎప్పుడు కూడా యూ కెనాట్ ఎక్స్పెక్ట్ పూరన్, మార్ష్ ఆర్ మాక్రమ్ టు పర్ఫామ్. లోకల్ ప్లేయర్స్ కూడా పర్ఫామ్ చేయాలి కదా. లోకల్ ప్లేయర్స్ మీకు రిషబ్ పంత్ ఒకటే మెయిన్ ప్లేయర్ ఉన్నాడు. సో ఈ హ్యాస్ టు బి ఎట్ ఇస్ బెస్ట్ అండి. ఈ ఫేజ్ మొత్తం కూడా అతడు బ్యాటింగ్ కనబరిచినట్లయితే కొంచెం బలం అనేది వస్తుంది. అండ్ దే ఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్. ఓకే, ఫైనల్ గా ఈ మ్యాచ్ ప్రెడిక్షన్ మీది? ప్రెడిక్షన్ స్టార్క్ వర్సెస్ పూరన్ అండ్ స్టార్క్ వర్సెస్ మార్ష్ కూడా ఆస్ట్రేలియన్స్ ఒక బ్యాటిల్ ఇంట్రెస్టింగ్ చూడబోతున్నాం. అండ్ ఈ బ్యాటిల్స్ లో ఎవరు విజయం సాధిస్తే వాళ్ళ వైపే మ్యాచ్ కొనసాగుతుంది. మై ప్రెడిక్షన్ ఈజ్ ఎల్ఎస్జి టుడే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సుధీర్ గారు. సో రిషబ్ పంత్ ఫామ్ లోకి వస్తే LSG కి కాస్త అడ్వాంటేజ్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఫామ్ లో ఉంది, స్టేబుల్ సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. సో వాళ్ళకి కూడా ఒక మంచి మ్యాచ్ అవబోతుంది, ఎందుకంటే ఈ రెండు టీమ్స్ లో కూడా ఒక T20 స్టార్ ప్లేయర్స్ ఉన్నారు. సో వాళ్ళ మధ్య ఒక నెక్ టు నెక్ ఫైట్ అయితే ఖచ్చితంగా ఒక హోరాహోరీగా జరగబోయే మ్యాచ్ అని చెప్పేసి సుధీర్ చెప్తున్నారు. కీప్ వాచింగ్ డెల్ స్పోర్ట్స్.